హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. పిల్లల నుంచి పేరెంట్స్ వరకు చాలా బిజీ అయిపోతారు. మా బాబు అయితే ఎల్కేజీకి అయితే ప్రమోట్ అయ్యాడు. సో పేరెంట్స్కి మరియు కిడ్స్కి చాలా ఇబ్బందిగా అయితే అవుతుంది. ఎందుకంటే హాలిడేస్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసి హ్యాపీగా మరియు లేజీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు హడావుడి మరియు డైలీ బిజీ లైఫ్లో అయితే మేము బిజీ అయిపోతాము. సో ఇటు పేరెంట్స్కి కానివ్వండి, ఇటు పిల్లలకి కానివ్వండి, కొంచెం స్టార్టింగ్లో అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది, అటు స్ట్రెయిన్గా కూడా అనిపిస్తుంది. సో ఈ ఇబ్బందులు పడకుండా హ్యాపీగా నీట్గా మనం కూడా అంతగా స్ట్రెయిన్ తీసుకోకుండా ముందే కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే మనం పిల్లల్ని ఈజీగా హ్యాపీగా పంపించవచ్చు, టయానికి పంపించవచ్చు. వాళ్ళకి స్నాక్స్ అయినవ్వండి, లంచ్ దగ్గర నుండి స్కూల్ బాక్సెస్, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ ఇవన్నీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ముందే మేము ప్లాన్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ సార్ట్అవుట్ అయితే అయిపోతుంది. సో మా బాబుకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేనేమేమి కొన్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. నేనైతే నాప్కిన్ సెట్స్ కొన్నామండి. మొత్తం 12 నాప్కిన్స్ అయితే తీసుకున్నాము. దీంట్లో 6 వచ్చి పెద్ద సైజు నాప్కిన్స్ వచ్చి లంచ్ టైంకి మా బాబు తినేటప్పుడు మెస్ అవ్వకుండా ఉంటుంది, ఈజీగా తినడానికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి 6 ఈ నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా 4 చిన్న నాప్కిన్స్ వచ్చి మార్నింగ్ టైంకి స్నాక్స్ తినేటప్పుడు ఉంటుంది కదా అని చెప్పి ఈ 4 నాప్కిన్స్ తీసుకున్నాను. ఇంకా ఈ 2 నాప్కిన్స్ హ్యాండ్ కీస్ లాగా యూజ్ అవుతుంది, ఒక సెట్ లాగా ఉంటుందని తీసుకున్నాను. నాప్కిన్స్ వీటినన్నిటినీ ముందుగానే నీళ్ళలో నానబెట్టి నీట్గా వాష్ చేసి ఆరబెట్టేశాను. సో స్కూల్ ముందే ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసుకుంటే మాకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. సో ముందుగా స్కూల్ బ్యాగ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మా బాబుకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. అందుకే వాడు అడిగినట్టుగానే నేనైతే స్పైడర్ మ్యాన్ బ్యాగ్ ఆర్డర్ చేశాము. ఇది చూడండి, బాగుంది కదా. సో వాడికైతే చాలా నచ్చింది. ఒకే బ్యాగ్ అయితే సరిపోదు కదా అని చెప్పి ఇంకొక బ్యాగ్ కూడా కొన్నాము. సో ఇది కూడా క్యూట్గా ఉంటుంది. మొత్తం 2 బ్యాగులు అయితే కొన్నాము. ఒక బ్యాగ్ ఎప్పుడైనా నీళ్ళలో తడిచినా ఇంకో బ్యాగ్ స్పేర్లో ఉంటుంది కదా అని తీసుకున్నాము. సో నెక్స్ట్ ఆర్డర్, ఇది కూడా ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ ఇచ్చామండి. బేసిక్గా నేనైతే ఎప్పుడు ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ ఇస్తాము. స్కూల్ స్టార్టింగ్స్లో అయితే అప్పుడే యూనిఫామ్ అయితే ఉండదు కదండి, ఒక 1 వీక్ 2 వీక్స్ అయినా పడుతుంది. సో స్టార్టింగ్ 1 వీక్ కోసమని మా బాబు స్కూల్కి వెళ్తున్నాడని చెప్పి కొత్త క్లోత్స్ అయితే వాడికి ఆర్డర్ చేశాము. ఇదిగోండి ఈ క్లోత్స్ చూసారా, ఇది కూడా ఫస్ట్ క్రై బేబీ హగ్ నుంచి అండి. చాలా బాగున్నాయి కదా. సో ఇనీషియల్ డేస్లో స్కూల్ వాళ్ళు యూనిఫామ్స్ ఇచ్చేదాకా సో కొత్త బట్టలు వేసి పంపిద్దామని ఉద్దేశంతో ఈ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. సో నెక్స్ట్ ఇక షూస్ విషయానికి వస్తే ముందుగా ఒకటి ఆర్డర్ చేశామండి, కానీ అది కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చేసింది. అందుకే మళ్ళీ వేరేవి 2 సైజులు అయితే పెద్దవి కొన్నాము. అది కరెక్ట్గానే వచ్చింది, పర్ఫెక్ట్గా సరిపోయాయి వాడిని. సో ఇది మ్యాక్స్ కంపెనీ నుంచి 2, ఇది కూడా సేమ్ ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాము. ఇది అయితే సరిపోయాయి, వాడికి బాగా నచ్చాయి కూడా. నెక్స్ట్ ఏంటంటే మస్కిటోస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి బేబీ హగ్ వాళ్ళది మస్కిటో ప్యాచెస్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాము. అండ్ ది లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ విషయానికి వస్తే ఈ క్యూట్గా చూసారు కదండి, పర్పుల్ కలర్ స్నాక్ బ్యాగ్ అండి. ఇది మిల్టన్ వాళ్ళది. సో క్యూట్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగా నీట్గా వచ్చింది. సో దీనిపైన ఒక జిరాఫీ. సో దీంట్లో ఏమేమి వచ్చారంటే వాళ్ళే ఒక వాటర్ బాటిల్ అనేది ఇచ్చారు. దాంట్లో ఇది కూడా సేమ్ మిల్టన్ కంపెనీదే. అండ్ చాలా మార్నింగ్ టయానికి స్నాక్స్కి పంపించాల్సిన దీంట్లో స్నాక్స్ పెట్టయితే సూపర్గా సెట్ అయిపోతుంది. సో వీళ్ళే 1 ఫోర్క్ అండ్ 1 స్పూన్ అయితే ఇచ్చారు. సో ఇది చిన్న బాక్స్. సో ప్యాకేజింగ్ కానీ బాక్సెస్ అయితే చాలా స్టీల్ బాక్సెస్ వచ్చాయండి లోపల బాడీకి. సో నాకైతే నీట్గా బాగా అనిపించింది. మిల్టన్ వాళ్ళు చాలా నీట్గా ఇచ్చారు. సో దీని కాస్ట్ కూడా 1100 అని పడింది మాకు.
సో మార్నింగ్ టైం వాళ్ళకి ఇంటర్వెల్ స్నాక్స్ టైంకి ఈ బ్యాగ్ అయితే సెట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ చిన్న క్యూట్ బ్యాగ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ బ్యాగ్ అయితే సేమ్ అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాము. కొన్నిటిని మేము ఇక్కడ షాపింగ్లో అయితే తీసుకున్నాము. సో ఇదొక బ్యాగ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇది లంచ్ బాక్స్ అండి. ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మేము చూస్తున్నాము వైరల్ అవుతున్న లంచ్ బాక్స్. ఇది కూడా ఆర్డర్ పెట్టిందే. సో ఇది చూపిస్తాను చూడండి. ఇది బ్లూ కలర్ బాక్స్లో వచ్చింది. ఒకటి పర్పుల్ తీసుకున్నాము, ఇది బ్లూ. సో అన్నీ బేసిక్గా అర్హాన్ ఫేవరెట్ కలర్సే. సో ఇది వచ్చి స్టీల్ బాడీ ఇచ్చారు లోపల, సేమ్ యాజ్ యూజువల్. దీనిలో 3 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో బేసిక్గా ఏం బ్రేక్ అవ్వకుండా అయితే ఉంటుంది. పిల్లలు ఎట్లా తినినా ఏం బ్రేక్ అయితే అవ్వదు. చాలా స్ట్రాంగ్గా ఉంది అయితే బాడీ. దీంట్లో 2 స్పూన్స్ 1 స్పూన్ ఇచ్చారండి. సో ప్యాకేజింగ్ అయితే చాలా క్యూట్గా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈవెన్ స్నాక్స్కి కానీ లంచ్కి కానీ ఇది సెట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకున్నాము. ఇది ఐరన్ మ్యాన్ వాటర్ బాటిల్. మా వాడికి స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, సో ఇటువంటి అవెంజర్స్ ఉన్న బొమ్మలు అయితే చాలా ఇష్టము. సో అందుకని చెప్పి ఈ ఐరన్ మ్యాన్ బాటిల్ని అయితే పర్టికులర్గా తీసుకున్నాము. సో ఇది సెల్లో కంపెనీ కిడ్స్ బీ అనేది. ఇవన్నీ ఆన్లైన్లో అయితే మీకు దొరుకుతాయండి. ఒకసారి మీరు గో త్రూ ఇట్, యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్. అండ్ వన్ మోర్ థింగ్, లంచ్కి మిల్టన్ వాళ్ళ నుంచి ఇదైతే ఆర్డర్ పెట్టాము. సో లంచ్ బ్యాగ్ ఇది బేసిక్గా. ఇది ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది అని అనుకుంటానండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో మిల్టన్ది. ఇది ఈవెన్ మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మైక్రోవేవ్ బాక్సెస్లో కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ హాట్ ప్యాక్ అని కూడా చెప్పొచ్చు. మేము డబ్బులు పెట్టిన వర్త్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము తీసుకున్న హాట్ అన్నం హాట్గానే ఉంటుంది. ఏమైనా ఫుడ్ ఏమైనా కానివ్వండి హాట్గానే ఉంటుంది. సో పిల్లల్ని కూడా ఈజీగా వాళ్ళు క్యారీ చేసుకునేటట్టు ఉంటుందని చెప్పి ఇదైతే ఆర్డర్ చేశాను. సో ఓపెన్ చేయగా మాకైతే మళ్ళీ వాళ్ళు ఒక బాక్స్, 3 బాక్సెస్, 1 చట్నీ బాక్స్, 1 బాటిల్ అయితే ఇచ్చారు. ప్యాకేజింగ్ ఇస్ సూపర్ అని చెప్పొచ్చు. సో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇది చట్నీ బాక్స్ అంట. సో ఇది ఒక చిన్న బాక్స్. ఇది దానికన్నా కొంచెం పెద్దది. ఇది ఇంకొకటి బాక్స్ అండి. ఇది ఫస్ట్ పెద్ద సైజ్ బాక్స్. అండ్ 1 బాటిల్, 2 స్పూన్స్ అయితే ఇచ్చారు సేమ్. సో బ్యాగ్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చి రైస్ బౌల్ అండి. ఇది ఈ బాక్స్ అందరి లోపల స్టీల్ బాడీ ఇచ్చారండి. సో దట్ ఫుడ్ చాలా హాట్గానే ఉంటుంది. లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు మాకు. ఇది ఫుడ్ బాక్స్. ఇది ఫస్ట్ వచ్చి ఇది 3 బాక్సెస్ అయితే ఇచ్చారు. ఒకటి ఫుడ్కి, అన్నంకి, ఒకటి కర్రీ, రైస్ కర్రీ అండ్ 1 ఏమైనా ఫ్రై అటువంటివి వేసుకోవడానికి, ఇంకొకటి పెరుగు కర్డ్ రైస్, ఏమైనా పిల్లలకి కర్డ్ వేయడానికి, చట్నీస్ ఏదైనా అట్లా బాగుంది. సో బాటిల్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేసి నీట్గా ఉంది. సో నాకైతే ఫుల్గా నచ్చింది. మా బాబు కూడా ఈజీగా క్యారీ చేసుకోవడానికి అయితే, చిన్నపిల్లలు క్యారీ చేయడానికైతే, తినడానికి కూడా చాలా స్పేషియస్గా ఈజీగా అయితే ఉంది. సో మీరు కూడా ఇటువంటి బాక్సెస్ తీసుకోవాలనే ప్లాన్లో ఉంటే ఈ బాక్సెస్ అయితే తప్పకుండా తీసుకోండి. సో ఇంకోటి ఏంటంటే, మా బాబు స్కూల్ వెళ్ళక ముందే నేను మా బాబు వార్డ్రోబ్ మొత్తం నీట్గా క్లీన్గా ఆర్గనైజ్ చేసేసి అయితే పెట్టేశాను. ఒక దగ్గర బ్యాగ్స్ కానివ్వండి, అంబ్రిల్లాస్, క్యాప్స్, వాడి టవల్స్, ప్లస్ వాళ్ళ షూస్ దగ్గర నుండి లంచ్ బాక్సెస్,
స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ అన్నీ నీట్గా అయితే అరేంజ్ చేసేసి ముందే పెట్టేశాను. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ హడావిడి బిజీ షెడ్యూల్ అంత టైం ఉండదు కాబట్టి సో ముందుగానే నీట్గా అయితే ప్రిపేర్ చేసి నీట్గా అరేంజ్ చేసేసి ఆర్గనైజ్ చేసేసి పెట్టేశానండి. అండ్ వన్ మోర్ థింగ్, డ్రై స్నాక్స్ సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఉదయాన్నే టిఫిన్ చేయడానికి సమయం లేనప్పుడు సులభంగా ఈజీగా తినగలిగే బాబుని ఇష్టపడే ఫ్రూట్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇటువంటివి సిద్ధంగా చేసుకొని ఉంచుకోండి. సో మాకైతే ఈజీగా ఉంటుంది. అండ్ కొత్తగా తీసుకున్న ఈ స్నాక్ బాక్సెస్ని కానీ లంచ్ బాక్సెస్ని కానీ హాట్ వాటర్లో అయితే నేను కొంచెం సేపు నానబెట్టేసి ఉంచానండి. దాని తర్వాత యూస్ చేసుకుంటాను. సో హియర్ ఇట్ ఈస్, మా బాబు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. సో ఈ డ్రెస్లో మా బాబు ఎలా ఉన్నాడండి? క్యూట్గా ఉన్నాడు కదా. సో మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ ద్వారా తప్పకుండా కమెంట్ చేయండి. సో ఫస్ట్ డే స్కూల్ వాళ్ళ డాడీతో పాటు అర్హాన్ కూడా వెళ్ళిపోయాడండి. బాయ్ బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం.